డైరెక్ట్ స్టూడెంట్స్ వాళ్ళకి ట్రైనింగ్ న్యాస్ నిర్వహించినట్టు. యాక్చువల్లీ ఎన్సీఆర్టీ పరక్ వాళ్ళ సంస్థ నేషనల్ వైడ్ సంస్థ వాళ్ళే దీన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా నేను ఇంగ్లీషు మ్యాథ్స్ ఈ రెండే ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఇంగ్లీష్లో క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, ఓరల్ టెస్ట్ అన్నాం కదా, ఎట్లా ఉంటుంది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎగ్జామినర్ వచ్చి ఈ సెంటెన్స్ చదువుతాడు. ఏ బర్డ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ బ్రాంచ్. స్టూడెంట్ హ్యాస్ టు ఫైండ్ ద పిక్చర్. ఇక్కడ విచ్ పిక్చర్ ఈజ్ రిలేటెడ్ టు దట్ సెంటెన్స్. ఆ సెంటెన్స్కి రిలేటెడ్గా ఏది ఉంది. ఏ బర్డ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద బ్రాంచ్ అంటే ఫస్ట్ అంటే విద్యార్థి 1 అని చెప్పరావాలి అంతే. అంటే ఇది సెకండ్ క్లాస్ స్టాండర్డ్. దేర్ ఆర్ ఫ్రూట్స్ ఇన్ ఏ బాస్కెట్ విచ్ ఈజ్ హియర్ వెజిటేబుల్స్ ఆర్ దేర్. ఇట్లా ఫస్ట్ స్టూడెంట్ హ్యాస్ టు నో ద వొకాబులరీ. అంటే ఫ్రూట్స్ అంటే తెలిసి ఉండాలి. దేర్ ఆర్ ఫ్రూట్స్ ఇన్ ఏ బాస్కెట్. వేర్ ఈజ్ ద బాస్కెట్. ఒకవేళ బాస్కెట్ కాకుండా ఉట్టిగా ఇంకేదని ఇచ్చి దాంట్లో కూడా ఫ్రూట్స్ ఉండొచ్చు. అంటే విద్యార్థికి ఆ వొకాబులరీ ఐడియా ఉంటే అవి చేస్తాడు. అంటే వీటికి సంబంధించి మనం ప్రాక్టీస్ అయితే చేయించాలి. ఇక్కడ ఫ్రూట్స్ ఇన్ ద బాస్కెట్ అంటే థర్డ్ అని విద్యార్థి చెప్పగలగాలి. ఇక్కడ హెన్ ఈజ్ పెక్కింగ్ గ్రెయిన్స్. ఇక్కడ కాంపిటెన్సీ వైజ్గా ఉంటుంది. ఇది కేవలం ఈ పిక్చర్ ఓరల్గా దీన్ని గుర్తుపట్టడం, తర్వాత ఒకటి ఫోనలాజికల్ అవేర్నెస్, ఫానిక్స్ మీద ఎంతవరకు అవగాహన ఉందనేది ఈ విధంగా ఉంటుంది. హెన్ ఈజ్ పెక్కింగ్ గ్రెయిన్స్ ఫస్ట్ పిక్చర్. ఇట్లా విద్యార్థికి ఇవి ఈ మోడల్లో ఉంటుంది. మీరు పాటర్ ఈజ్ మేకింగ్ పాట్స్. షీ ఈజ్ ద పాటర్. హూ మేక్స్ పాట్? ఈ ఈజ్ ద పాటర్, షీ ఈజ్ ద పాటర్. నో జెండర్. ఇక్కడ జెండర్ ఏముండదు. పాటర్ అంటే కేవలం హూ డ్రైవ్ వెహికల్, ఈజ్ ద డ్రైవర్, షీ ఈజ్ ద డ్రైవర్. డాక్టర్, లేడీ డాక్టర్ అయినా ఇదైనా ఎవరు టీచ్ చేస్తారో ఆ టీచర్. యు ఆర్ ఎ టీచర్, ఐఎమ్ ఎ టీచర్. సో ఇక్కడ విద్యార్థికి ఇట్లా పాటర్ అన్నప్పుడు మామూలుగా అయితే మనం ఎక్కువ మేల్ అనే ఫీలింగే పోతుంటుంది. కానీ ఇక్కడ థర్డ్ పిక్చర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా ద పోస్ట్ మ్యాన్ ఈజ్ బ్రింగింగ్ లెటర్స్ ఫస్ట్ పిక్చర్. ఇట్లా ఇవన్నీ కూడా ఇక నేను ఎక్కువసేపు టైం ఏం తీసుకోను. మీ టైం కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తర్వాత కూడా అడగొచ్చు. దీనికి సంబంధించి చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పాండ్ అన్నప్పుడు దిస్ ఈజ్ ద ఫస్ట్ పిక్చర్. చిల్డ్రన్ లైక్ ప్లేయింగ్ గేమ్స్, చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ ఫస్ట్ పిక్చర్. సో ఇది ఇలా మోడల్స్ మీకు ఉంటాయి. ఇందులో మోడల్లో ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. 80% ఏబో వచ్చినప్పుడు మాత్రమే ఈజ్ ఏబుల్. విద్యార్థి ఒక 5 క్వశ్చన్లు అడిగితే 4 చెప్పాలి. ఒక 50 వర్డ్స్ ఇస్తాడు. 50 వర్డ్స్లో మోర్ దాన్ 40 వర్డ్స్ చెప్తేనే అతనికి వచ్చినట్టు. 100 లెటర్స్ ఉన్నాయి. 100 లెటర్స్లో వాటి సౌండ్స్ చెప్పాలి. అందులో మోర్ దాన్ 80 సౌండ్స్ చెప్తేనే విద్యార్థి ఏబుల్. అలా 10 క్వశ్చన్స్ ఉంటే అవుట్ ఆఫ్ 10 8 చెప్పాల్సింది, మోర్ దాన్ 8. కాబట్టి 80% వచ్చినప్పుడు మాత్రమే జస్ట్ ఈజీ ఏబుల్ ఆర్ నాట్ ఏబుల్ అంతే అడుగుతాడు. మిగతా ఎన్ని క్వశ్చన్లు ఎన్ని మార్కులు అనేది వాళ్ళకి సంబంధం లేదు. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ కాంపిటెన్సీ. దిస్ నెక్స్ట్ సెకండ్ కాంపిటెన్సీ. వాట్ ఈజ్ ఫోనలాజికల్ అవేర్నెస్. లర్నింగ్ అవుట్కమ్ ఈజ్ ఫోనలాజికల్ అవేర్నెస్. ఐడెంటిఫై డిఫరెంట్ సౌండ్స్ ఇన్ గివెన్ వర్డ్స్. ఇక్కడ డిఫరెంట్ సౌండ్స్ని విద్యార్థి గుర్తుపట్టి రావాలి. ఇక్కడ ఐడెంటిఫై ద ఇనిషియల్ సౌండ్ ఇన్ ద గివెన్ వర్డ్స్. ఇది ఒక సెకండ్ కాంపిటెన్స్. దానికి ఫస్ట్ పిక్చర్ సంబంధించిన ఒక 5 పిక్చర్స్ ఇస్తాడు. మనం విద్యార్థి 4 పిక్చర్స్ గుర్తుపట్టాలి. అదొక మోడల్. ఆ మోడల్లో మీ ఇష్టం ఉన్న బొమ్మలు ఏమైనా ప్రాక్టీస్ చేయించుకోండి. ఈ మోడల్ ఇక్కడ మోడల్ ఏంటంటే ఒక వర్డ్ ఇస్తాడు. యూ హ్యావ్ టు రికగ్నైజ్ యూ హ్యావ్ టు సే ద అంటే చిల్డ్రన్ హ్యాస్ టు సే ఫస్ట్ సౌండ్, ఇనిషియల్ సౌండ్ ఆఫ్ ది వర్డ్. ఇక్కడ కట్. వాట్ ఈస్ ద ఇనిషియల్ సౌండ్ ఆఫ్ కట్? ఖ ఖ అని మామూలుగా మనకు రైమ్స్ ఉన్నాయి. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాంట్, బీ ఫర్ బ్యాట్, బీ ఫర్ బాల్, బ బ బ బ బ. వీ హ్యావ్ 26 లెటర్స్. టోటల్ 44 సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్. సో విద్యార్థికి ఆ 44 సౌండ్స్ మీద అవగాహన ఉండాలి. ప్రతి లెటర్, ఎవ్రీ లెటర్ హ్యాస్ మేక్ 1 సౌండ్ మోర్ దాన్ 1 సౌండ్స్. కొన్ని లెటర్స్ ఇప్పుడు సి ఉంది, CITY, సిటీ. సి మేక్స్ ఐ కానీ ఈ కానీ వస్తే సి ఆఫ్టర్ అప్పుడు అది సి సౌండ్ పలుకుతుంది. కానీ సి ఆఫ్టర్ ఓ కానీ ఏ కానీ యు కానీ వచ్చినప్పుడు అది క సౌండ్ పలుకుతుంది. ఇట్లా విద్యార్థికి సౌండ్ల మీద అవగాహన ఉండాలి. కట్ క అని చెప్పరాలి. అయితే ఎగ్జామినరే ఇక్కడ చదువుతాడు, కట్ అని చదువుతాడు. స్టూడెంట్ హెస్ టు సే ద సౌండ్, ఇనిషియల్ సౌండ్ ఆఫ్ ది వర్డ్. రోల్ అని చెప్పాలి విద్యార్థి. చీర్, లెట్,
మిస్. క్లీన్. వాట్ ఈస్ ద ఇనిషియల్ సౌండ్ ఆఫ్ క్లీన్? ఇయర్ ఇక్కడ ఇది బ్లెండింగ్ అంటే ఇప్పుడు అంటే రెండు కాన్సోనెంట్స్ వచ్చినాయి ఇక్కడ కాబట్టి ఇది ఓకే. అయితే ఇక్కడ కొంత డౌట్స్ కూడా ఉన్నాయి. అతను అని ఫస్ట్ సౌండ్ అయితే కాబట్టి అని చెప్పిన మేము కూడా మళ్ళీ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తాము అంటే ఎగ్జామ్ పెట్టే వాళ్ళకి. సరే విద్యార్థి అని చెప్పినా రైటే, యాక్చువల్ అయితే రెండు కలిపి చెప్పాలి. ఆ విధంగా ఇప్పుడు స్టాప్ అనే అంటే అది ఫస్ట్ వర్డ్ అంటే సంయుక్తాలు తెలుగులో ఉన్నట్టు ఇక్కడ కూడా స్టాప్ అంటే ఫస్ట్ సౌండ్ స్ట్. స్పీడ్ స్ప్ అనాలి. అని చెప్పరావాలి. ఇక్కడ నెక్స్ట్ సన్ డాగ్ బిగ్ గేమ్ చెప్పండి జంప్ జా కాదు జీ కాదు జస్ట్ జ అనాలి. ట్రీ అంతే. ఠా అని టీ అని చెప్పితే కూడా రాంగ్ వేస్తాడు. ఓకే. ఈ విధంగా విద్యార్థులకు పెన్ అంటే కొద్దిగా రావాలి. ఇప్పుడు అంటే ఆ ఫోనిక్ సౌండ్స్ ఆ అయితే అంత పర్ఫెక్ట్గా మరి నేషనల్ లెవెల్లో అది రావాలన్నట్టు విద్యార్థికి ఆ సౌండ్ కరెక్ట్గా రావాలి. ఇప్పుడు పా అంటే పిఏ వల్ల అది వేరే వస్తుంది. పి అన్నాడు పిఐ అయితేనే పి అవుతుంది. కాబట్టి మనకు హల్లులు కూడా అంతే. మన కా అనేది కా కాదు క్ ప్లస్ ఆ క్ ప్లస్ ఆ కా క్ ప్లస్ ఈ కి అట్లా మన తెలుగులో ఎట్లయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఓవెల్స్ వీ హ్యావ్ 5 ఓవెల్స్. 5 ఓవెల్స్ హ్యావ్ లాంగ్ ఓవెల్ సౌండ్ ఉంటుంది, షార్ట్ ఓవెల్ సౌండ్స్ ఉంటాయి. మనం విద్యార్థులకి లాంగ్ ఓవెల్ సౌండ్స్ అంటే ఏమో ఒరిజినల్ సౌండ్ ఏ అన్నప్పుడు ఏ ఒరిజినల్ సౌండ్ ఈ ఐ ఓ యు అవే ఒరిజినల్ సౌండ్స్. కాకుండా షార్ట్ ఓవెల్ సౌండ్స్ విద్యార్థికి నేర్పాలి. ఈ షార్ట్ ఓవెల్ సౌండ్స్ నేర్పించేటప్పుడు మామూలుగా కొద్దిగా కష్టమవుతుంది. కానీ యాపిల్ ఏ ఫర్ యాపిల్, ఈ ఫర్ ఎగ్ ఏ అనే సౌండ్, ఐ ఫర్ ఇంక్ ఇడ్లీ ఈ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కమాండ్ ఓవర్ ద ఫోనిక్స్. ఫస్ట్ టీచర్లకు కమాండ్ ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే మనం విద్యార్థులకు నేర్పించగలుగుతాం. అని ఈ నేర్చుకుంటే ఫోనిక్స్ నేర్చుకుంటే మనకైనా ఈజీ, పిల్లలకు కూడా ఈజీ ఉంటుంది. ఏ ఈ ఐ ఓ యు ఈ 5 ఓవెల్స్. ఈ 5 ఓవెల్స్ తీసుకున్నప్పుడు యాపిల్ విద్యార్థికి ఫుడ్ ఐటమ్ నేను గుర్తుపెట్టుకోమని చెప్పిన యాపిల్. ఈ ఫర్ ఎగ్, ఐ ఫర్ ఇడ్లీ అన్న ఐ ఫర్ ఇడ్లీ, ఓ ఫర్ ఆరెంజ్, యూ ఫర్ అంకుల్. ఈ 4 ఫుడ్ ఐటమ్స్ని అంకుల్ తీసుకొస్తాడు మీకు అని చెప్పి విద్యార్థులకు మా విద్యార్థులు ప్రాక్టీస్ చేయించాను. మామూలుగా వాట్ ఇస్ ద ఇనిషియల్ సౌండ్ ఆఫ్ యాపిల్ కాబట్టి మనకు ఇప్పుడు బిఏటి బ్యాట్, సిఏటి క్యాట్, ఎఫ్ఏటి ఫ్యా అట్లా విద్యార్థులకు బాగా అది గుర్తుపట్ట. బిఏటి అన్నప్పుడు రాకపోతే బు ఆ చ్ ఆ అంటే యాపిల్ గుర్తుపెట్టుకోండి. ఎగ్ ఏ బిఈటి బెట్ బు ఎట్ బెట్ అట్లా ఎంఈటి మెట్. తర్వాత ఐఎఫ్ ఫర్ ఇడ్లీ, ఇడ్లీ కూడా ఈ ఎఫ్ఐటి ఫిట్, ఎల్ఐటి లిట్ ఈ అనే సౌండ్ రావాలి అక్కడ. ఆ సౌండ్ ఆధారంగా ఆరెంజ్ బిఓటి బాట్, ఎఫ్ఓటి ఫాట్, ఎల్ఓటి లాట్ ఇట్లా ఇది అంకుల్ బియూటి బట్, ఎఫ్యూటి ఫట్, ఫు అనే సౌండ్ పలుకుతుంది. కాబట్టి ఈ విధంగా ఇవి షార్ట్ ఓవెల్ సౌండ్స్. ఈ షార్ట్ ఓవెల్ సౌండ్స్ కొద్దిగా నేర్పించడానికి మనం కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది కొన్ని. అందుకనే నేనైతే ఇట్లా మా విద్యార్థులకు పదే ఈ 4 ఫుడ్ ఐటమ్స్ ఎవరు తీసుకొస్తారు? అంకుల్ తీసుకొస్తాడు. ఏంటంటే తీస్తాడు యాపిల్ ఎగ్ ఏ ఈ ఆ ఈ 5 బాగా అనిపించాలి. ఏ ఈ ఇట్లా వాటి ఇనిషియల్ సౌండ్. ఈ 4 ఫుడ్ ఐటమ్స్ అండ్ అంకుల్
వీటిని బాగా మీరు ప్రాక్టీస్ చేపిస్తే మీరు ఇంగ్లీష్లో బుక్ చదివేటప్పుడు కూడా విద్యార్థి ఇంకా ఫాస్ట్గా నేర్చుకుంటాడు. ఆల్రెడీ మీకు ప్రీ ప్రైమరీ నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళకు ఆల్రెడీ ఐడియా బాగా ఉంటుంది, ఎందుకంటే వర్డ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సరే, హ్యాండ్ హ అని, ఫన్ ఇట్లా, ఎలో ఈ అది ఇనిషియల్ సౌండ్ ఉంటుంది, నెక్స్ట్ లాస్ట్ సౌండ్. ఈ విధంగా మీకైతే ప్రతిదీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చైర్ పీచ్ రోడ్ జస్ట్ అనాలి, రా కాదు సా డెస్క్ ట్రైన్ కొద్దిగా మామూలుగా అయితే ట్ అన్న రైటే, ట్ ఆర్ని రెండింటిని కలిపి చదవాలి. ఆ విధంగా విద్యార్థులకు మనం ఇక ప్రాక్టీస్ చేయించాలి. నెక్స్ట్ లాస్ట్ సౌండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఇనిషియల్ సౌండ్ అయిపోయింది, లాస్ట్ సౌండ్ ఫిట్. వాట్ ఈస్ ద లాస్ట్ సౌండ్ ఆఫ్ ఫిట్? ఫిల్ చెక్ కాగాదు జస్ట్ ఫైల్ వాట్ ఈస్ ద లాస్ట్ సౌండ్ ఆఫ్? ఇక్కడే మనం కన్ఫ్యూజ్, అందుకనే ఫోనిక్స్ రావాలనేది. ఇప్పుడు ఈ ఫైల్లో ఫస్ట్ ఇక్కడ 2 ఓవెల్స్ ఎప్పుడైతే ఒక వర్డ్లో వచ్చాయో అప్పుడు మనకి ఇక్కడ ఈ ఐ అనేది ఇప్పుడు ఓవెల్స్ ఇప్పుడు ఎలాగ చెప్పినట్టు 5 ఓవెల్స్కు లాంగ్ ఓవెల్ సౌండ్ ఉంది, షార్ట్ ఓవెల్ సౌండ్. మరి ఇది లాంగ్ ఎప్పుడు చేస్తుంది, షార్ట్ సౌండ్ ఎప్పుడు చేస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫైల్లో ఎప్పుడైనా ఇప్పుడు ఐ ఉంది, ఈ అనే 2 ఓవెల్స్ వచ్చినాయి. ఫస్ట్ ఓవెల్ ఏమో ఇట్ మేక్స్ ఎ సౌండ్, సెకండ్ ఓవెల్ ఏంది సైలెంట్గా ఉంటుంది, దాన్ని సౌండ్ చేయదు. కాబట్టి ఇక్కడ ఫైల్ అన్నప్పుడు ఈజ్ అ లాస్ట్ సౌండ్, కాబట్టి ఈ ఇట్ డజంట్ మేక్ సౌండ్. స్టెమ్ ఫ్లడ్ అంతే. ఈ విధంగా సన్ అంటే విద్యార్థి చదవడం ఉన్నప్పుడు డాగ్, క్యాప్, బస్, కార్. ఇక్కడ కూడా 9లో కూడా అంతే, 9 తప్ప ఈ అనేది ఇక్కడ ఐ అనేది లాంగ్ ఓవెల్ సౌండ్ చేస్తుంది. ఐ ఫర్ ఇడ్లీ అన్నమాట, అది ఓన్లీ షార్ట్ ఓవెల్ సౌండ్కి. ఎక్కువ షార్ట్ ఓవెల్ సౌండ్ ఎప్పుడు వస్తుందంటే సివిసి వర్డ్స్ అంటారు, కాన్సోనెంట్ ఓవెల్ మళ్ళీ కాన్సోనెంట్. అప్పుడు ఎక్కువగా అలాంటి వర్డ్స్కి మాత్రమే అది షార్ట్ ఓవెల్ సౌండ్ చేస్తుంది. సరే, ఈ ఫోనిక్స్లో కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి, కొన్నిటికి అన్ని ఆ రూల్స్ పాటించవు, కొంత డిఫికల్టీస్ ఉంటాయి. మళ్ళీ అమెరికన్ ఇంగ్లీష్ ఉంది, బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంది, వాళ్ళది వీళ్ళది కొద్ది తేడా కూడా ఉంటుంది. బ్రిటిష్ ఇంగ్లీష్లో ఆర్ని అసలు ప్రొనౌన్స్ చేయరు, లాస్ట్కు డ్రైవర్, డాక్టర్ అనేది అన్ని గట్టిగా అనరు, కార్ జస్ట్ అట్లా వస్తుంది. సరే, ఇవన్నీ కూడా మనం ఎక్కువ బ్రిటిష్ వాళ్ళ చేతులు ఉన్నాం కాబట్టి బ్రిటిష్ ఇంగ్లీష్ ఎక్కువ వాడుతుంటాం. సరే, ఇవన్నీ కూడా విష్, మచ్, బాత్, రింగ్, ఇట్లా డ్రైవ్. ఇక్కడ కూడా అంతే, డ్రైవ్ వి ఒకటే చేస్తుంది వు. ఈ వికి డబ్ల్యూకు వాట్ ఈస్ ద డిఫరెంట్? కెన్ ఎనీబడీ సే? బీ ఫర్ బుబ్ అంటుంది. హౌ డస్ ఇట్ మేక్ సౌండ్? డబ్ల్యూ ఎట్లా సౌండ్ చేస్తుంది, వి ఎలా సౌండ్ చేస్తుంది? సేమ్. వి అనేదేమో వి వ్యాన్ ఇట్లా వస్తుంది. డబ్ల్యూ ఏమో పెదాలు కొంచెం తిరుగుతుంది, వాల్, వాటర్, కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. ఆ విధంగా మనం ఇప్పుడు డ్రైవ్ వ్ అనాలి, వా కాదు. ఒకవేళ డ్రైవ్ అంటే వీని లాస్ట్ సౌండ్ అనాలి తప్ప వా అని అనుకో, అది డబ్ల్యూ వా అనే మన తెలుగులో అయితే మనం వా అనే సౌండ్ చేస్తుంటుంది, కానీ ఆ వా ఇది కొద్ది తేడా ఉంటుంది. ఇది వా, వ్యాన్ అనొద్దు, విఏఎన్ వ్యాన్ ఇట్లా వస్తుంది. వాటర్ అన్నప్పుడు వాటర్ కాదు, వాటర్, వా ఇట్లా, అది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఈ విధంగా ఇది లాస్ట్ సౌండ్. సరే, మనకు తక్కువ సమయం ఉంది కాబట్టి నేను ఇది టోటల్ 181 పేజెస్ ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇది 3rd క్వశ్చన్ అన్నట్టు. అంటే ప్రతి క్వశ్చన్లో కూడా మీకు ఆ కాంపిటెన్సీ, ఒకటేమో ఫస్ట్ పిక్చర్స్ సొంతంగా సెంటెన్స్ బట్టి పిక్చర్ చెప్పరావాలి, ఫస్ట్ సౌండ్ లాస్ట్ సౌండ్. ఆ కాంపిటెన్సీ విద్యార్థులకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదొక కాంపిటెన్సీ.
ఇక్కడ ఏంది కాంపిటెన్సీ? ఐడెంటిఫై సింబల్ సౌండ్ కరస్పాండెన్స్ ఇంక్లూడింగ్ సిలబుల్ రీడింగ్. మనం సిలబుల్స్ వైజ్గా చదువుతుంటాం వర్డ్ చదవాలన్నప్పుడు. ఇక్కడ ఇప్పుడు ఇదేంటిది? ఇది మామూలుగా ఏ ఓన్లీ సౌండ్ ప్రాధాన్యత తీసుకున్నప్పుడు అయితే ఏ. ఇక 2 సౌండ్స్ ఉన్నాయి దీనికి. కాబట్టి విద్యార్థి ఎలా చెప్పినా, లాంగ్ వోవెల్ సౌండ్ చెప్పినా, షార్ట్ సౌండ్ చెప్పినా రైటే. కాబట్టి ఇక్కడ కాన్సోనెంట్కి మాత్రం మామూలు కొన్నిటికి ఎన్ ఫర్ ఎన్ వై అని చెప్పినా, ఒక్కోసారి మరి విద్యార్థి లెటర్ చెప్పినా కరెక్ట్ ఏమని వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఎట్లా ఇస్తారు అనేది ఇక నేషనల్ వైడ్లో ఇంకా కొంత డౌట్ ఉంది. సరే, అసలు కరెక్ట్ అయితే మాత్రం సౌండ్ క్ ల్. ఇలా ఇవి ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. 10 10s 100. ఈ 100లో మోర్ దాన్ 80 చెప్పాలి విద్యార్థి కరెక్ట్గా. నెక్స్ట్ జ జ ఇది ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్. సిఓ మామూలుగా సిఓ మీద వర్డ్స్ వచ్చినప్పుడు ఏం వర్డ్స్ వస్తాయి చెప్పండి? కమ్. కమ్ అన్నప్పుడు అక్కడ అది ఒక ఎగ్జంప్షన్ వర్డ్. లెక్కానికి ఫోనిక్స్ దానికి సంబంధం కొన్నిటికి ఉండవు. కాట్ ఆ అనే సౌండ్ వస్తుంది. కాట్ కా అని చెప్తే కరెక్ట్ యాక్చువల్గా. ఇది ట్ ఆ ఆప్ ఆప్ ఆపరేషన్ ఆపరేట్ ఆప్ క్ న్. ఇది గో ఉంది. గా మామూలుగా గా జిఓడి గాడ్ అంటే మన ఫోనిక్స్ ప్రకారం షార్ట్ వోవెల్ సౌండ్ జీఓ గా గా. ఆరెంజ్ ఆ అనే సౌండ్. లేకపోతే గో ఒరిజినల్ సౌండ్, అది 2 లెటర్ వర్డ్. అలా 2 లెటర్ వర్డ్స్ మనకు ఒక 24 దాకా ఉంటాయి. అవి ఒరిజినల్ సౌండ్ చెప్పినా రైటే. గో ఆర్ గో. జి ట్ ఇట్లా క్ ఆన్ అప్ జ ఆ లేదా ఏ అన్న ప్ యాడ్ స. ఇంకా కూడా దీనిపైన నేను నేషనల్లో కూడా మరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు ఉదయం కలవలేదు. ఇంకా ఇక్కడ స్టేట్ వాళ్ళు చెప్పిన దాని మీద కూడా అదే ఈ స్టేట్ వాళ్ళు ఇప్పుడు బుక్ ప్రిపేర్ చేసిన ఎస్సీఆర్టీ వాళ్ళు అయితే సరే 2 సౌండ్లు చేసినా ఒకటి అంటారు. మరి నేషనల్ వైడ్ కూడా ఎట్లా ఉంది? కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ పెట్టే వాళ్ళు అయితే మన వాళ్ళే వస్తారు కాబట్టి మేము ఎస్సీఆర్టీ మేము ట్రైనింగ్ ఆర్పీలం మేము ఇచ్చినట్టే వాళ్ళు చెప్తారు. కాబట్టి సరే ఇట్లా 2 సౌండ్లు అయినా చెప్తాం సార్, మన వాళ్ళకి ఎక్కువ ఫోనిక్స్ మీద అంతగా అవగాహన ఉండదు కాబట్టి వాడు క్యాజువల్ సౌండ్ ఒరిజినల్ సౌండ్ అని కనీసం చెప్తే మనం మార్కులు ఏమని చెప్దాం. కాకుంటే ఇంకా ఫోనిక్స్ సౌండ్ కూడా కరెక్ట్గా చెప్తే ఇంకా బెటరే అనేది మనం అనుకుంటున్నాం. నేను కూడా ఇంకా కూడా ఏమైనా ఉంటే మీకు అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇస్తాను. ఇవన్నీ కూడా సేమ్ ఇవే, ఇక దీనికి సంబంధించినవి మీకు ఈ మోడల్లో ఉంటుంది. ఇప్పుడు డిఓ డూ యాక్చువల్లీ మన ఒరిజినల్ వర్డ్ డూ, బట్ అకార్డింగ్ టు ద ఫోనిక్స్ డిఓజీ డాగ్, డిఓ డాల్ ఆ అనే సౌండ్. మామూలుగా ఈ ఫోనిక్స్ సౌండ్స్ని ఎక్కువగా మనం ఎక్కువ వచ్చేది ఈ ఫోనెటిక్స్ బట్టే వస్తాయి. సరే కొన్ని మాత్రం ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. మనకు 30% 40% వర్డ్స్ కూడా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సరే ఈ విధంగా ఇవి ఒక 3 మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు 50 వర్డ్స్ ఉన్నాయి. 3 లెటర్ కానీ 4 లెటర్ కానీ వర్డ్స్. విద్యార్థి వర్డ్ చదవరావాలి. డక్ అంటే ఇక్కడ ROPE రోప్. మామూలు షార్ట్ వోవెల్ ఓ ఆ అయితే రాప్ కాదు. ఇక్కడ ఈ అనేది మళ్ళీ సెకండ్ వోవెల్ వచ్చింది కాబట్టి అక్కడ ఒరిజినల్ సౌండ్ పలుకుతుంది. లాంగ్ వోవెల్ సౌండ్ రోప్. ఇట్లా ఇక్కడ వర్డ్స్కు విద్యార్థి కరెక్ట్గా చదివితే సరిపోతుంది. ఆ వర్డ్ని చూసి ప్రాపర్గా చదివితే సరిపోతుంది. ఇక్కడ వేరే సౌండ్ ఇక్కడ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వర్డ్స్ మాత్రం మళ్ళీ టైం కూడా ఉంటుంది. మరి ఎక్కువ సమయం తీసుకుంటే అతను మామూలుగా స్ట్రక్ అయ్యిండు, ఒక 3 to 4 సెకండ్సే టైం ఇచ్చేసి రాంగ్ వేసేస్తూనే ఉంటాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగి ఒకదాన్ని కాడ ఆగితే నెక్స్ట్ వెళ్ళమంటాడు. సరే దాన్ని అక్కడనే ఆపి ఇక్కడికి ఆపవాడు. అక్కడ మనం నెక్స్ట్ వెళ్ళమంటాడు. నెక్స్ట్ వర్డ్ చదువు, ఓకే అది రాంగ్ వేసేస్తాడు. కాబట్టి అట్లా కైట్. ఇప్పుడు కైట్లో కూడా లాంగ్ వోవెల్ సౌండ్ చేస్తుంది. KIT అంటే విద్యార్థికి నిజానికి ఈ ఫోనిక్స్ లేకున్నా కానీ
మనం అందరం మేమైతే ఇప్పుడు తెలుగు మీడియంలో అక్కడెక్కడ మనం బట్టి అంటే క్యాజువల్గా వర్డ్స్ సార్ చెప్పింది యాపిల్ ఈ ఫర్ ఎగ్ ఎలిఫెంట్ అని ఇట్లా చదువుకున్నది. అలా చెప్పినా ఫోనిక్స్ కంపల్సరీ అవగాహన ఉండాలని ఏం లేదు. కాకుండా అది ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా తప్పులు లేకుండా చదువుతాడు అనేది ఒకటి. సరే ఇది మాత్రం మీరు ఎలా చదివించినా పర్వాలేదు. విద్యార్థి ఈ పదాలను బాగా ప్రాక్టీస్ చేయించండి. ఇది ఒక 10 ఒకటే వస్తుంది మోడలు. ఒక 10 మోడల్స్ ఇచ్చాడు ఇక్కడ. 50 10 500 వర్డ్స్ ఇచ్చాడు మనకు. కానీ ఎగ్జామ్లో వాళ్ళు వచ్చేది ఒక 50 వర్డ్స్ మాత్రమే. ఏవైనా రావచ్చు ఇలా 50 వర్డ్స్లో. కాబట్టి మనకు ఒక మెటీరియల్గా ఒక 500 వర్డ్స్ని మాత్రం ఇచ్చాడు. ఈ 500 వర్డ్స్లోకి వెళ్ళి రావచ్చు, ఇంకేమైనా 1-2 ఎక్స్ట్రా ఏమైనా రావచ్చు. కానీ దాదాపుగా అన్నీ కవర్ అవుతాయి. అన్ని మోడల్స్లో లాంగ్ వోవెల్ సౌండ్, షార్ట్ వోవెల్ సౌండ్ తోటి పదాలు, కుక్, బిఓవక్, బుక్ అట్లా కొన్ని డిఫరెంట్ ఫోనిక్స్ కూడా ఉంటాయి. కాబట్టి తర్వాత ఇంకొక మోడల్ ఏంటంటే ఇది నాన్ సెన్స్ వర్డ్స్. అంటే దెర్ ఇస్ నో మీనింగ్ ఏం లేదు, ఉండదు దానికి వర్డ్కి. కానీ అది ఎలా చదువుతావు అంటే విద్యార్థికి ఇక్కడ ఫోనిక్స్ మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు బిఏపి అని ఉంది. ఏ మేక్స్ ద షార్ట్ వోవెల్ సౌండ్. ఇక్కడ యాపిల్ గుర్తుపెట్టుకోవాలి. అట్లా బ్యాప్, యాప్ ఆ సౌండ్ రావాలి. కో అనే లెటర్లో ఏం సౌండ్ ఉంది? ఓ అనే సౌండ్ ఉంది. మీరు తెలుగు నేర్పించేటప్పుడు కూడా అలా కోడి అంటే ఓ ఈ అనే సౌండ్ ఉంది. ఈ అందులో అలా ఇక్కడ కూడా తెలుగులో అలా నేర్పించినప్పుడే విద్యార్థి పర్ఫెక్ట్గా చేస్తాడు. ఇక్కడ కూడా ఈ ఇంగ్లీష్లో కూడా ఈ విధంగానే. అలాగే WOX అని ఉంది. WOX అంటే ఈ నాన్ సెన్స్ అంటే సెన్స్ ఏమి ఉండదు. ఓ ఫర్ ఆరెంజ్, వాక్స్. తర్వాత HUP అని ఉంది. హప్ అంతే. యూ ఫర్ అంకుల్ అని గుర్తుపెట్టుకోవాలి. హప్ అలా యూ కనబడంగానే ఆ విద్యార్థి అనే సౌండ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది H ఫర్ హ అనే సౌండ్ చేసి పు హప్ హప్ అట్లా ఇది అది 3 ఇట్లా సౌండ్ కలుపుతుంది. VUM వమ్ అంతే. VUM వమ్ అట్లా విద్యార్థి ZOG అని ఉంది. ZOG జాగ్ అనే సౌండ్ గ్ జాగ్. ఇట్లా జస్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక మనకు 50 అంటే ఇవి కూడా 500 వర్డ్స్ ఇవ్వడం జరిగింది నాన్ సెన్స్ వర్డ్స్. ఇందులో కూడా ఒక 50 వర్డ్స్ వస్తాయి. ఇది దీనికి సంబంధించిన ఇదొక మోడలు. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ కూడా పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం రెండోసారి ఇది క్వశ్చన్ నెంబర్ 6లో ఇక్కడ విద్యార్థే చదవాలి. ఫస్ట్ సార్ ఏమో అక్కడ ట్రైనర్ చదువుతాడు, కానీ ఇక్కడ మాత్రం విద్యార్థి చదివి ఆ పిక్చర్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు మదర్ ఈజ్ సర్వింగ్ ఫుడ్ టు హర్ చిల్డ్రన్. ఇక్కడ ఏది అనేది విద్యార్థి గుర్తుపట్టాలి. ఈ వర్డ్స్ ఇప్పుడు ఇందులో కూడా వర్క్షీట్ ఒక 10 వర్క్షీట్స్ ఇచ్చాడు. ఒకటి మాత్రం వస్తుంది. ఒక 50 వర్డ్స్ వస్తాయి. ఈ విధంగా మీరు టు సన్ అంటే యాక్చువల్ లెఫ్ట్ టు రైట్ చదవమంటారు. మీరు కూడా విద్యార్థులకు ఇట్లా ప్రాక్టీస్ చేయించండి. టు, క్యాప్, ఫ్లై, సా, అవుట్, సన్, హ్యాట్, డాగ్, ఫర్, రన్ ఇట్లా విద్యార్థి చదువుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సరే విద్యార్థి అక్కడ స్ట్రక్ అయితే మాత్రం ఒక 3-4 సెకండ్స్ నెక్స్ట్ అని అంటాడు. నెక్స్ట్కు విద్యార్థి వెళ్ళాల్సి ఉంటుంది. లెర్నింగ్ అవుట్కమ్ ఏంటంటే డీకోడింగ్ యాక్యురేట్లీ డీకోడ్స్ నాన్ సెన్స్ వర్డ్స్ ఆర్ నాన్ వర్డ్స్. అంటే దెర్ ఇస్ నో మీనింగ్. ఇది ఇప్పుడు TIF ఉంది. టిఫా, టైఫా అంటే ఐ మేక్స్ ద సౌండ్, అది లాంగ్ వోవెల్. కానీ ఇక్కడ లాంగ్ వోవెల్ సౌండ్ చేయదు, అన్ని షార్ట్ వోవెల్ సౌండే చేస్తాయి. రాగ్ ఇది జివ్, లన్ అట్లా విద్యార్థికి ఆ 5 ఎందుకంటే నేను చెప్పినట్టు 4 ఫుడ్ ఐటమ్స్ ఒక అంకుల్ తీసుకొస్తాడని ఆ 5 ఐటమ్స్ మీరు ఎట్లైనా గుర్తుపెట్టియండి. మొత్తం మీద 5 షార్ట్ వోవెల్ సౌండ్ నేర్పించండి. ఏ ఈ ఆ అనేది లాస్ట్కు, అంకుల్ లాస్ట్కు. ఈ విధంగా ఈ 5 సౌండ్స్ను బాగా ఒకసారి రాయించి బాగా ప్రాక్టీస్ చేయించండి. దాని తర్వాత ఇప్పుడు తెలుగులో గుణింతాలు రాసినట్టే మీరు బి తీసుకున్నాను అనుకో, BAT, BET, BIT, BOT, BUT ఇట్లా మనం ఇట్లా కొంచెం బాగా మీరు ప్రాక్టీస్ చేయించండి. మనం బి తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు BAT, మళ్ళా నెక్స్ట్ బి తీసుకున్న BET, AEIOU కదా, BI
ఓవెల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఒక్కసారి మనం ఇది ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. ఇట్లా యాపిల్ కాబట్టి బ్యాట్, బెట్, బిట్, బాత్, బట్. ఇట్లా బాగా బి అయిపోయినాక సి తోటి ఇక్కడ సి చేంజ్ చేస్తే సిఈటి సెట్ ఇట్లా వస్తుంది. ఆ విధంగా విద్యార్థులకు మనమైతే ప్రాక్టీస్ అయితే చేయించాల్సిన అవసరం ఉంటుంది. అది వస్తే విద్యార్థులకు మీకు 10వ తరగతిలో కూడా 4th 5th కానీ మనకు విద్యార్థి కూడా పర్ఫెక్ట్గా చదువుతాడు. ఇవి ఎల్ఓఎఫ్, లాఫ్, పిఏబి, ప్యాబ్, యాబ్, అనే సౌండ్ మాత్రం రావాలి. ఈ విధంగా ఇది పిఈఎక్స్ అన్నప్పుడు పెక్స్ అంటే విద్యార్థి కనీసం అది అనరాకుండా ఏదో పాక్సో వేరే తిరిగా అంటేనే అతను తప్పేస్తాడు. కాబట్టి ఇక్కడ మాత్రం నాన్ సెన్స్ మోడ్లో ఈ ఫోనిక్స్ ప్రకారంగానే చదవాల్సింది. ఇప్పుడు జగ్, కిడ్, ఇది కిడ్ అనేది ఆల్రెడీ ఉంది. మ్యాప్, వెజ్, గిక్, ఇది జీ మేక్స్ గ్ కాబట్టి గిక్ అని రావాలి. అట్లా అవన్నీ కూడా చూస్తాడు. దీన్ని బట్టి మనము ప్రాక్టీస్ చేయించాలి. నెక్స్ట్ ఇవి మదర్ ఈజ్ సర్వింగ్ ఫుడ్ టు హర్ చిల్డ్రన్. వేర్ ఇట్ ఈస్ సి. బర్డ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ వైర్. డి. ఇట్లా ఈ విద్యార్థి ఇవి మాత్రం విద్యార్థి రీడ్ చేయాలి. చేసి వాటికి సంబంధించిన పిక్చర్ని గుర్తుపట్టాలి. ఇవన్నీ కూడా అంతే. పీపుల్ ఆర్ బయింగ్ థింగ్స్ ఇన్ ద విలేజ్ ఫెయిర్. పీపుల్ ఆర్ బయింగ్ థింగ్స్ ఇన్ ద విలేజ్ ఫెయిర్ అంటే దిస్ ఈజ్ అ విలేజ్ ఫెయిర్. రాజు ఈజ్ ఫిషింగ్ ఇన్ ద లేక్. ఇది ఇక్కడ ఫిష్ కనబడుతుంది కానీ ఇది కాదు ఫస్ట్. ఇట్లా విద్యార్థి కొంచెం డిస్క్రిమినేషన్. ఎస్, ఈ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద పిక్చర్. An old man is selling mangoes kept in a basket. Yes, these are looking like apples. Kabatti these are mangoes. A cat is sitting under a table made of wood. Ikkada under a table annadu. A cat is sitting under a table annadu. Malli idi ikkada idi chair. Itla iyanni kuda chuskoవాలి. దట్ అంటే ఫస్ట్ అప్పుడేమో పిక్చర్స్ ఇచ్చినప్పుడు అది ఈజీగా ఉండే. ఇక్కడ కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెరిగిపోయింది. ఈ విధంగా ఇవి పిక్చర్స్ ఉన్నాయి. మనం టీ బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్ తర్వాత ఇంకా కొన్ని 2-3 కాంపిటెన్సీస్ ఇంగ్లీష్ అయిపోగానే మ్యాథ్స్ చెప్పి పంపి